అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో, ప్రస్తుతం మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులందరికీ కూడా ఉపయోగపడేలాగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రూ. 6,000 అనేవైతే జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి. సో, ప్రస్తుతం ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా జమ చేయబోతుందన్నమాట. అయితే ఎప్పుడు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది రైతు సోదరులైతే ఎదురు చూస్తున్నారు. సో, వారందరికీ కూడా ఎప్పుడు జమ చేస్తుంది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ప్రెజెంట్ మనం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం కూడా రూ. 12,000 విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! అందులో తొలి విడత కింద రూ. 6,000 అయితే జనవరి 26వ తేదీన విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చాలామందికైతే జమ కాలేదని చెప్పేసి అంటున్నారు. సో, వారికి జమ కాలేని వారికి ఎప్పుడు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. సో, ప్రస్తుతం వారందరికీ కూడా ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా 9,000,00,00,000 అనేవైతే నిధులు కేటాయిస్తే 5,000,00,00,000 అనేవైతే జమ చేసిందనమాట. మిగిలిన 4,000,00,00,000 అనేవి జమ కావాల్సి ఉంటుందనమాట. సో, దాదాపుగా 15,00,000 మంది రైతుల ఖాతాలో జమ కావాల్సి ఉంటుందండి. త్వరలోనే దీనికి సంబంధించి గాను ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయబోతుందనమాట. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.